హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాన్షి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటి అంటే బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ని చాలా వేస్లో చేసుకోవచ్చు. అండ్ నేను ఈరోజు మీ అందరి కోసం ఒక 3 వేస్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఆమ్లెట్ వేసుకోవడానికి ఎగ్ మిక్స్ని తీసుకోవాలి. నేను 4 ఎగ్స్ని తీసుకున్నాను. అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అండ్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ని చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం, కారం, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా, కొంచెం పసుపు అండ్ గరం మసాలా పౌడర్ చిటికెడు వేసుకున్నాను. అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నిటిని ముందుగా బీట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ చేసుకొని అందులో బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్ నేను చేసేది. 2 బ్రెడ్స్ని ప్రాపర్గా రోస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఆమ్లెట్ మిక్చర్ తీసుకున్నామో దాన్ని మంచిగా ఆమ్లెట్ లాగా కొంచెం ఆయిల్ ప్యాన్ మీద వేసి ఆ ఆమ్లెట్ మిక్చర్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న కొంచెమే రోస్ట్ చేసుకోవాలి ఆ బ్రెడ్స్ని. ఆ రోస్ట్ చేసిన బ్రెడ్స్ని ఇలా ఎగ్ పైన మనం ఆమ్లెట్ వేసాక ఏదైతే ఎగ్ మిక్చర్ ఉంటుందో దాంట్లో కొంచెం డిప్ చేయాలి. ఒక సైడ్ కంప్లీట్గా అది డిప్ అయిన తర్వాత దాన్ని రివర్స్ చేసి ఆ ఆమ్లెట్ మీద ప్లేస్ చేయాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీ ఫ్లేమ్. ఒకవేళ హై పెట్టారంటే ఆమ్లెట్ ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్గా తిప్పేసుకోండి. ఆ 2 బ్రెడ్ స్లైసెస్ ఏవైతే మనం ఎగ్లో డిప్ చేసినవి ఉన్నాయో, ఆమ్లెట్లో డిప్ చేసినవి, అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోద్ది. మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. చూడండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఆ పైన ఉన్న ఆమ్లెట్ మిక్స్ ఏదైతే బ్రెడ్కి పట్టుకుందో అది మంచిగా కుక్ అయిపోవాలి. ఇప్పుడు ఆ సైడ్కున్న ఆమ్లెట్ని అడ్జస్ట్ చేసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని, అలా చేసుకున్నాక ఈ బ్రెడ్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. అంతే అండి, ఇది ఒక వే. ఈ ప్రాసెస్ చూసారా ఎంత ఈజీగా ఉందో అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ చూద్దాం. ఇందులో కూడా సేమ్ ఆమ్లెట్ మిక్చర్ ఏదైతే ఉందో ఆ ఆమ్లెట్ మిక్చర్ని ప్యాన్ మీద వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ కోసం మీరు ఇంకొంచెం పెద్ద ప్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ప్యాన్ మీద చేస్తున్నాను. దానికోసం ఒక 2 ఎగ్స్ని బీట్ చేసుకొని సేమ్ మిక్చర్ని చేసుకుంటే ఇంకొంచెం పెద్ద ఆమ్లెట్ వస్తుంది. సో దట్ మిడిల్లో 2 బ్రెడ్స్ని పెట్టుకొని దాని చుట్టూ కవర్ అయ్యేలాగా ఆమ్లెట్ లేయర్ అనేది వస్తుంది మనకి. కంప్లీట్గా బ్రెడ్ ఆమ్లెట్ అంటే బయట ఆమ్లెట్ కనిపించి లోపల బ్రెడ్ ఉండిపోతుంది. నా దగ్గర నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక బ్రెడ్ తీసుకొని ఒక ఎగ్ తీసుకున్న ఆమ్లెట్ మిక్చర్ని వేస్తున్నాను. సో మిడిల్లో పెడితే ఆమ్లెట్ కంప్లీట్గా కవర్ అవ్వదు కాబట్టి నేను బ్రెడ్ స్లైస్ని ఒక సైడ్కి పెట్టుకొని దాన్ని 2 సైడ్స్కి మంచిగా రోస్ట్ చేసేసుకుంటున్నాను. మంచిగా మధ్యలో ఆయిల్ వేసుకోండి. చూడండి అసలు బ్రెడ్ ఎంత బాగా రోస్ట్ అయిందో, మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న ఆమ్లెట్ మొత్తం ఈ బ్రెడ్ మీద కవర్ అయ్యేలాగా వేసుకోండి. మీరు 2 ఎగ్స్ తీసుకున్న ఆమ్లెట్ కొంచెం పెద్దగా తీసుకున్న ఆమ్లెట్ అయితే కంప్లీట్గా ఇలా కట్ చేయడం అవసరం లేకుండా మొత్తం కవర్ అయిపోద్ది. నేను చిన్న ప్యాన్లో చిన్నగా వేసుకున్నాను కాబట్టి ఆ సైడ్కున్న ఆమ్లెట్ని మొత్తం ఈ బ్రెడ్ మీద వేసేసి కవర్ చేసుకున్నాను. ఇది ఇంకొక రెసిపీ అండి. అండ్ నెక్స్ట్ 3rd రెసిపీ చూసేద్దాం. సేమ్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ లేదా బటర్ ఆర్ గీ, నెయ్యి ఏదైనా తీసుకొని 2 స్లైసెస్ని మంచిగా రోస్ట్ చేసేసుకోండి. అలా చేసుకోవడం అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆమ్లెట్ వేసేసుకోండి. ఇదేంటి అంటే ఆమ్లెట్ని మనం ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఇందాక తీసుకున్న రోస్టెడ్ బ్రెడ్స్ మధ్యలో దీన్ని పెట్టేసుకోవాలి. దాన్ని ఆ ఆమ్లెట్ని ఫోల్డ్ చేసేసుకొని ఆ 2 బ్రెడ్స్ మధ్యలో పెట్టేస్తే అంతే, బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అయిపోతుంది. చాలా టేస్టీగా, అన్నీ చాలా ఈజీగా, చాలా హెల్దీ రెసిపీస్ అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా అయినా డిన్నర్ లాగా అయినా ఎలా అయినా కూడా పెట్టొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.